గ్లోబల్ అకాడమీ ఎంఈసీ సిఈసి బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు నంబర్ 1 కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సిఎంఈఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్. సార్, బెంగళూరు హైవే అండ్ ముంబై హైవే స్పెషల్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? బెంగళూరు హైవే అంత ముందు ఎపిసోడ్ డిస్కస్ చేసుకున్నాం షాద్నా గారు. ముంబై హైవే అనేది డిఫరెంట్ రోడ్, మోస్ట్ హ్యాపెనింగ్ రోడ్ ఇన్ ద సిటీ హైదరాబాద్ నౌ అండ్ మోస్ట్ డెవలప్డ్ సిటీ అంటే ప్లేస్. ఎందుకంటే సో మనం డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ముంబై హైవేలో ఏ ఏరియాస్ కవర్ అవుతాయి. సో అందరికీ గచ్చిబౌలి తెలుసు. గచ్చిబౌలి తర్వాత మనకు వచ్చేది కోకాపేట్, నియోపాలిస్, దాని తర్వాత తెల్లాపూర్, కొల్లూరు, దాని తర్వాత ఇష్నాపూర్, పటాన్చెరు, ఐఐటి కంది, సంగారెడ్డి, రుద్రారం, పెద్దాపూర్, సదాశివపేట్, బుదేరా, ఇన్ని లొకేషన్. ఇప్పుడు బుదేరా వరకు కూడా కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ అవుతున్నాయి. అంటే మోర్ దెన్ 100 కిలోమీటర్స్ పైన వస్తుంది అది. ముంబై హైవే NH65 అంటారు, నేషనల్ హైవే 60. దెర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ స్టేట్ హైవే అండ్ నేషనల్ హైవే. సో నేషనల్ హైవేలో మీరు ఎప్పుడైనా వెళ్ళాలి, మీరు యాంకరింగ్ చేసేటప్పుడు ఫిజికల్లీ యూ టు సీ ది ఏరియా. సో ఏరియాస్ చూసుకుంటే కనుక మీకు లెఫ్ట్ అండ్ రైట్ అన్ని డెవలప్మెంట్స్ అవుతున్నాయి. అండ్ ఇట్ ఈస్ బికమింగ్ 6 లేన్ ట్రాక్. ఇప్పుడు 4 లేన్ ట్రాక్ ఉంది, 200 ఫీట్ రోడ్ అవుతుంది. 6 లేన్ ట్రాక్. ఆల్రెడీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి మీకు. ఇప్పుడు ఎక్కువ బాగా ఉంది సంగారెడ్డి, తర్వాత ఐఐటి కంది వచ్చిన తర్వాత చాలా డెవలప్మెంట్ అయింది. అట్లానే సదాశివపేట అట్లా ఇండస్ట్రీస్ బాగున్నాయి, ఎంఆర్ఎఫ్ అలాంటి ఇండస్ట్రీస్ అన్నీ ఉన్నాయి. ప్లస్ ఇది కూడా ఇందాక మనం షాద్నగర్ చెప్పుకున్నట్టు ఓఆర్ఆర్కి కానీ ఎయిర్పోర్ట్కి కానీ ½ డ్రైవ్లో ఉన్నాయి. అట్లా RRRకి దగ్గరలో ఉంది. ఇవన్నీ కూడా గ్రోత్ ఫ్యాక్టర్స్. ఎక్కడైనా రియల్ ఎస్టేట్ అప్రిషియేట్ అవ్వాలనుకుంటే డెవలప్మెంట్స్ కనిపించాలి. సో డెవలప్మెంట్స్ కనిపించినప్పుడు మీకు ఆ ప్రైస్ అనే డెవలప్మెంట్స్ అంటే ఏంటి, మెయిన్లీ హైదరాబాద్ మనం చెప్పుకునే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, రోడ్లు, ఫ్లైఓవర్స్, బ్రిడ్జెస్, అండర్ గ్రౌండ్ అన్నీ కూడా వస్తాయి. అవి వచ్చినంటే దాన్ని ఇండైరెక్ట్గా ఒక వర్డ్లో చూడండి కనెక్టివిటీ అంట. ది కనెక్టివిటీ త్రూ ఎయిర్, కనెక్టివిటీ త్రూ రోడ్, కనెక్టివిటీ త్రూ రైల్, ఇవన్నీ కూడా కనెక్టివిటీ ఉందంటే మన పీపుల్ స్టార్ట్ లివింగ్ దేర్. ఎక్కడ లేనప్పుడు ఏం చేస్తారు మీరు అడవిలో, ఏం చేయలేరు. సో ఆ కనెక్టివిటీలో ముంబై హైవే ఫస్ట్ ఉంది. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్. అండ్ రేట్లు కూడా రోడ్ సైడ్, ఇందాక మనం షాద్నగర్ చెప్పుకున్న అంతకుముందు ఎపిసోడ్లో, ముంబై హైవే పక్కనే 30,000 to 40,000లో దొరుకుతున్నాయి మంచి ప్రాజెక్ట్స్. అండ్ ఐ సజెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ. నాన్ గేటెడ్ కమ్యూనిటీ తీసుకుంటే సేఫ్టీ విషయంలో ఎవరైనా మీరు కొనుక్కొని అక్కడ వెళ్ళకపోతే ఎవరైనా కబ్జా చేయొచ్చు. అదే గేటెడ్ కమ్యూనిటీలో ఏంటంటే ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ, నాన్ గేటెడ్, సెమీ గేటెడ్, ఫుల్లీ గేటెడ్. నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ సజెస్ట్ ఫర్ ఫుల్లీ గేటెడ్. ఎందుకంటే మీరు అక్కడ ఉన్నా లేకపోయినా మీ ల్యాండ్ మీదకి ఇంకొక ఏగో కూడా వెళ్ళకుండా యాక్సెస్ కంట్రోల్ ఉంటుంది. మీరు లోనికి వెళ్తే ఎవరు ఎందుకు వెళ్తున్నారు, మీ ప్లాట్ ఉందా, ప్లాట్ ఓనర్ పేరు చెక్ చేసుకొని పంపిస్తాడు. దట్ మీన్స్ యువర్ ప్లాట్ ఆర్ యువర్ ల్యాండ్ ఈజ్ పర్ఫెక్ట్లీ సేఫ్. అట్లనే మెయిన్ రోడ్ నుండి కొద్దిగా లోనికి వెళ్ళిపోతే 3-4 కిలోమీటర్స్ వెళ్తే మేబీ ఒక 5,000 తగ్గుతుంది. ఇంకా 7-8 కిలోమీటర్లు వెళ్తే 10,000 తగ్గవచ్చు. సో దట్స్ హౌ ది ప్రైసింగ్ వేరీస్. కాకపోతే బయర్స్ ఏంటంటే, నేను కూడా చూశాను ప్రీ లాంచ్లో ఏదో ప్రాజెక్ట్ డమాల్ చేస్తున్నాను. చాలామంది చెప్పుడు మాటలు, ఫ్రెండ్స్, వెల్ విషెస్, వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ గురించి చెప్పడం, నేను కొనండా నువ్వు కొనే అనడం, 90% డబ్బులు కట్టేయడం, తర్వాత చేతులు కాల్చుకొని ఏడడం. అది చేయకూడదు. గో విత్ ఏ ప్రొఫెషనల్ రియల్టర్. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు డోంట్ లుక్, అంటే చాలామంది ఏంటంటే చూస్తుండగా సూది జాగపోతే ఒప్పుకోరు, చూడకుండా ఏని గెలిపోయినా మన పర్వాలేదు. ఇది నేను చెప్పింది కదా, పెద్దలు చెప్పిన. ఇప్పుడు మార్కెట్లో కూడా అట్లా అయిపోయింది. ఎవడైతే డిస్కౌంట్ ఇస్తారో ఆ డిస్కౌంట్ వెనకాల పరిగెడతాం. ఆ డిస్కౌంట్ వస్తుంది, ప్రిన్సిపల్ వద్దు, అది కనిపించట్లే. చాలామంది బిల్డర్స్ ఏమంటారంటే మీరు 2 yearsలో డబుల్ అయిపోయింది. అమ్మా 2 yearsలో డబుల్ అయిపోయింది. బ్యాంకులో 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు పట్టేది 2 yearsలో ఎట్ ఇస్తాడు. మీరు మనం కొద్దిగానే ఆలోచించాలి కదా. ఆలోచన చెయ్యం. డిస్కౌంట్ అని ఇప్పుడు మీరు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను నేను మీకు. రోడ్డు మీద వెళ్తుంటే హోర్డింగ్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద హోర్డింగ్, 50%, 60% అని రాస్తున్నారు. లోనికి వెళ్ళాక పరిస్థితి తనకు అవుతుంది. ఎందుకంటే చీర చూపి వాళ్ళ హస్బెండ్ చెప్పుంటాడు ఎవరికో, ఇవాళ నీకు చీరకుంటా నీ బర్త్డేకి పదా అని. ఆయన బడ్జెట్ 5,000. ఈ రోజుల్లో 5,000 అనేది మంచి బడ్జెట్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి. అక్కడ వెళ్ళగానే వాడు 50,000 రూపాయలు చూపిస్తాడు. 50% డిస్కౌంట్ అంటే 50,000 చీర.
మన ఇండియాలో, మన సౌత్ ఇండియాలో, ఆంధ్ర, తెలంగాణలో ఎంతమంది భర్తలు 50,000 పెట్టి చీర కొనేసే కెపాసిటీలో ఉన్నారు అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. సో ఐఎమ్ నాట్ హర్టింగ్, బట్ దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. మరి నువ్వు అక్కడ 50% రాసా, నాకు వాల్యూ రాలేదు కదా, నాదే 2,000 దానే డిస్కౌంట్ లేదు, 5,000 దానే డిస్కౌంట్ లేదు అంటాడు. సో నౌ యూ సీ ది స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ దట్ హస్బెండ్. కొనకుంటే ఇంటికి వెళ్తే ఏమవుతుందని మీకు తెలుసు, కొనడానికి డబ్బులు లేవు. సో పీపుల్ ఆర్ బీయింగ్ లూటెడ్ అండ్ చీటెడ్. లూటెడ్, ఫూల్డ్ అరౌండ్. అంటే పేపర్ మీద చూసి వెళ్ళిపోతారు, అక్కడ బోర్డింగ్ అసలు రియాలిటీ ఏంటి, నిజమేంటి అని తెలియదు. చాలామంది, నేను ఒకసారి పాత ఎగ్జాంపుల్లో వెళ్తే, 25 years ఒక మంచి స్టాండర్డ్ వెళ్తే చీరలు చూపించి అంటుంటుంది, ఇది జయప్రద కట్టుకుంది, ఇది శ్రీదేవి కట్టుకుంది, ఇది సిమరాన కట్టుకుంది అని చెప్తే, నేను మీ దగ్గర అన్ని వాడేసిన చీరలు ఉంటాయని అడిగాను. సో దట్స్ హౌ దే అట్రాక్ట్. లేడీస్ ఏంటంటే ఎమోషనల్, సెంటిమెంటల్ ఎక్కువ ఉంటారు. శ్రీదేవి కట్టించారు, మీరు ఎందుకు కట్టుకుంటారు అసలు అని వర్డింగ్ చెప్పే ఇంటెన్షన్ కరెక్టే, స్టైల్ మార్చాలి. సో నేనేమంటానంటే, మనము ఎక్కడైనా కొనుక్కునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలనేది నా విన్నపం. ఎవరో ఏదో చెప్పారని, ఎవరో వస్తారు ఏదో చేస్తారని పాట ఉంది, అట్లా ఎవరు పడితే వాళ్ళు చెప్పింది కానీ, గో త్రూ ఏ ప్రాసెస్. ఒక రీసెర్చ్ చేయండి, ఒక ఎక్సర్సైజ్ చేయండి, ఒక మంచి ప్రొఫెషనల్ ఏజెంట్ ఎన్నుకోండి, అపాయింట్ చేసుకోండి, వాడికి 1-2% ఇవ్వాలంటే ఇవ్వండి. 98% సేఫ్ ఇంపార్టెంట్, 1% ఇంపార్టెంట్ అంటే 98% సేఫ్ అని ఉండాలి. సో ఇవన్నీ చూసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే ముంబై హైవే ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్, ఎమర్జింగ్ లొకేషన్, చాలా బాగుంటుంది. డబ్బులు ఉన్న వాళ్ళు పెట్టుకుంటే మాత్రం 3 పువ్వులు 6 కాయలు. సో దీని మీద చాలా మందికి మనం మొత్తం డీటెయిల్స్, విలేజ్ పేర్లు చాలా మంది అడుగుతారు, అట్లా చెప్పలేము మనం. ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్, దే కెన్ డీల్, దే కెన్ కాల్ us, దే కెన్ టేక్ ది అపాయింట్మెంట్. We will definitely guide them to the best of our knowledge and see that their investment is safe, secure and appreciation. Thank you, sir. Thank you so much. Thank you.